పండక్కి పల్లెకు వెళ్లిన వారంతా తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో హైదరాబాద్ కి వచ్చే దారులన్నీ ఫుల్ రష్ గా మారాయి. టోల్ ప్లాజాల దగ్గర రద్దీ కొనసాగుతోంది. దసరా పండక్కి పట్నం పల్లెకు వెళ్ళింది. సెలవులు ముగియడంతో ఇప్పుడు పల్లె పట్నానికి తరలి వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి జనం హైదరాబాద్ కి తిరుగుపయనమయ్యారు. సిటీకి రిటర్న్ రష్ తో హైవేలు కిటకిటలాడుతున్నాయి. అటు విజయవాడ నుంచి వచ్చే రహదారి, ఇటు వరంగల్ నుంచి వచ్చే రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయాయి. విజయవాడ టు హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ప్రయాణికులతో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు కిక్కిరిసిపోయాయి. విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. అటు నందిగామలో కూడా విపరీతమైన రష్ కనిపిస్తోంది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్ధీకరిస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ కొనసాగుతోంది. చిట్యాల, పెద్ద కాపర్తి మధ్యలో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి తోడు ఇటీవలే వర్షాలకు పలు చోట్ల రోడ్లపై గుంతలు పడ్డాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.